శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చాలండి. మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో అభ్యంతరాలు రావు అని బైబిల్ చెప్పటం లేదు, కానీ స్వయంగా యేసయ్యే చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధతలో సాగుతున్న వారికి, భక్తి చేయుచున్న వారికి ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు, అది ముళ్ళ బాట అనేది మన హృదయాలలో చెక్కబడాలి, వ్రాయబడాలి. ఒకవేళ నీకు శ్రమలు రావటం లేదా, అభ్యంతరాలు రావటం లేదా, నీ భక్తి జీవితంలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఏ వ్యక్తి వలన, ఏ మనిషి వలన, ఏ పరిస్థితి వలన రావటం లేదా, అయితే నువ్వు సరిగ్గా భక్తి చేయట్లేదని అర్థం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరికి శ్రమలట? సద్భక్తి చేయనుద్దేశించిన వారికి శ్రమలు. ఎలా పడితే అలా భక్తి చేసేవారికి, అందరితో రాజీ పడేవారికి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళకి శ్రమలు రావు. ఎవరికి శ్రమలయ్యా అంటే సద్భక్తి, మంచి భక్తి, నికార్సైన భక్తి. అది ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే ఒక తెగింపు, బిగింపు కలిగిన విశ్వాసులకు మాత్రమే శ్రమలు వస్తాయి. అదే యేసయ్య చెప్తున్నాడు. మీకు అభ్యంతరాలు వస్తాయి, మీరు కంగారు పడొద్దు. అయితే నీ భక్తి జీవితానికి ఏ పరిస్థితి ద్వారా అభ్యంతరం కలుగుతుందో, ఏ మనిషి ద్వారా అభ్యంతరం కలుగుతుందో, ఖచ్చితంగా ఆ మనిషికి శ్రమ అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, చాలామంది ఏమని అనుకుంటారంటే, ప్రభువా ఫలానా వ్యక్తి ద్వారా నాకు శ్రమ కలుగుతుంది, ఫలానా వ్యక్తి ద్వారా నాకు ఇబ్బంది కలుగుతుంది, ఫలానా వ్యక్తి నన్ను నిందిస్తున్నాడు, ఫలానా వ్యక్తి ద్వారా నేను అభ్యంతరపరచబడి భక్తిలో సాగలేకపోతున్నాను, ఈ వ్యక్తే గనక లేకపోతే, అభ్యంతరపరచకపోతే నా భక్తి ఇంకా బాగుండు అని ఎవరైనా అభ్యంతర పడతారేమోనని, సాకు చెబుతారేమోనని, కృంగిపోతారేమోనని యేసయ్య ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవని వలనైతే అభ్యంతరాలు వస్తాయో అతనికి శ్రమ, అతనికి వచ్చే తీర్పు కానీ, అతనికి వచ్చే శ్రమ కానీ, అతడు ఒక సంఘానికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక విశ్వాసికి కానీ అభ్యంతర కారణంగా ఉంటే అతనికి వచ్చేటువంటి తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే, అతని మెడకు ఒక తిరుగటి రాయి కట్టి సముద్రంలో, ఆ సముద్రంలో కూడా ఎట్లాంటి ప్లేస్ అంటే నడి సముద్రంలో, ద సెంటర్ పాయింట్ ఆఫ్ సీ, ఖచ్చితంగా లోతు ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మెడకు తిరుగటి రాయి కట్టి అతనిని సముద్రంలో వేయటం అతనికి వచ్చే తీర్పు అంట. ఇది ఒక ఉదాహరణ. అంటే అభ్యంతరపరిచిన వాళ్ళందరినీ సముద్రంలో పడేస్తాడని కాదు. అమ్మా, నువ్వు ఆడుకునే వ్యక్తి అయితే బయటికి వెళ్ళిపో, ఆడుకో, బయటికి వెళ్ళి చక్కగా ఎంత బాగా నవ్వుతున్నావో. అభ్యంతరపరిచిన వాళ్ళందరినీ సముద్రంలో పడేస్తారని కాదు దీని అర్థం. అంటే వాళ్ళకు వచ్చే తీర్పు అంత తీవ్రంగా ఉంటుందని అర్థం. బైబిల్లో కొన్ని మాటలు అతిశయోక్తిగా వ్రాయబడ్డాయి. అందులో ఇదొకటి. అతిశయోక్తి అంటే అర్థం తెలుగులో చిన్నప్పుడు వచ్చాయి విషయాన్ని, దాని తీవ్రతను వివరించడం కోసం ఇంకొంచెం ఎక్కువగా చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. అది అలాంటిది అనమాట. అంటే ఒక అభ్యంతరపరిచే వ్యక్తికి ఎంత తీర్పు వస్తుంది, ఎంత తీర్పు ఎదురు చూస్తుంది, ఆ వ్యక్తి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఎలాంటి తీర్పును అనుభవిస్తాడో ఆలోచన చేయడానికి మాట వ్రాయబడింది. అభ్యంతరపరిచేవారు ఎవరైనా నీ జీవితంలో వారి విషయంలో ఆయన తీవ్రత కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నిశ్చింతగా భక్తి చేయటం మన బాధ్యత ఉన్నది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గత రాత్రి చెప్పుకున్నాం, ఎవరి వలన అభ్యంతరాలు కలుగుతాయి అంటే
మన సొంత శరీరము వలనే అభ్యంతరాలు కలుగుతాయి. ఎవరి వలన? మన శరీరము వలనే మనకు అభ్యంతరం కలుగుతుంది. చాలా శ్రేష్టమైన వర్తమానాన్ని మనం విన్నాం. అయితే అది ఒక పాయింటే. రెండో పాయింట్ మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 13 verse 21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలండి. క్రైస్తవ జీవితంలో వేరొక అభ్యంతరం లేదా అభ్యంతరం వేరొక పరిస్థితి ద్వారా వస్తుంది. దేని ద్వారా అంటే శ్రమలు. ఈ మాట మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. ఏ సందర్భం అంటే యేసు ప్రభు విత్తువాను ఉపమానం చెప్పాడు. విత్తువాడు ఒక్కడే, విత్తనాలు కూడా ఒకే జాతివి. ఆ విత్తువాడు విత్తనాలు వేసేటప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయట. ఈ త్రోవ పక్కన పడినోళ్ళు ఎవరయ్యా అంటే వాక్యం విన్నట్టుగా కనబడతారు కానీ వాళ్ళల్లో వాక్యం ఎక్కదు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయ్యా అంటే ముళ్ళ కంచెల్లో పడ్డాయట. ఈ ముళ్ళ కంచెలు ఎవరయ్యా అంటే ధన వ్యామోహము చేత ఐహిక విచారాల చేత కొంతకాలం భక్తిలో బాగా ఎదుగుతారు కానీ ఆ ధనాపేక్ష వచ్చినప్పుడు, ఐహిక విచారాలు వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోయి దేవునికి దూరమై ఫలించడం ఆగిపోతారు. వీళ్ళు ముళ్ళ కంచెల్లో పడినాడు. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయట. మంచి నేలను పడిన వాళ్ళు 30, 60, 100 ఫలించారని. వీళ్ళెవరంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘానికి సాదృశ్యం. అయితే ఈ సందర్భంలో చెప్పబడిన ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయ్యా అంటే రాతి నేలలో పడ్డాయి. ఏ నేల ఇది? రాతి నేల. రాతి నేల ఎలా ఉంటుందయ్యా అంటే కొంత దూరం మెత్తగా ఉంటుంది నేల. విత్తనం ఎదగడానికి అనువుగా ఉంటుంది నేల. ఆ విత్తనం ఎదిగి కొంచెం మొక్కగా ఫలించేటువంటి ఆ పరిస్థితుల్లో ఏ చెట్టు అయినా చేసేది ఏంటంటే వేళ్ళు ఊనుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, పోరాడింది. ఏ చెట్టు అయినా పైకి ఫలించడానికి ముందు మొదటగా వేళ్ళు ఊనుకోవడానికి, లోపలికి వేర్లు తన్నడానికి, ఒక బలమైన వేర్ల వ్యవస్థను తయారు చేయడానికి అది పోరాడింది. ఈ క్రమంలో ఏం చేసిందంటే శక్తి అంతా కూడా తీసుకొని మొదట బలము, మొక్కలో ఉన్న బలము మొదట ఫలముల కొరకు కాదు కానీ మొదట దేని కొరకు అంటే అది లోపలే వ్యాపించడం కొరకు, వేరు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం కొరకు. ఎందుకంటే చెట్టుకు తెలుసు, మనకు తెలియదు. చెట్టుకు తెలుసు జ్ఞానం, మనకు లేదు అజ్ఞానం. మొదటగా ఫలించాలంటే మొదటగా స్థిరపడాలని దానికి తెలుసు. స్తోత్రం చెప్పండి. వేళ్ళూనుకోవాలని దానికి తెలుసు. హల్లెలూయా. మొదట వేర్ల బలమును సంపాదించాలని దానికి తెలుసు. అందుకని ఫలించడానికి ముందు అదేం చేస్తుందంటే వేళ్ళని లోపలికి నెడుతుంది బలమంతా ఉపయోగించి. మరి ఈ విత్తనాలేమో రాతి నేలలో పడ్డాయి. పైకి చూస్తుంటే మెత్తని నేలలాగే ఉంది కానీ కొంతకాలం ఎదిగినట్టుగానే ఉంది కానీ ఫలించినట్టుగానే ఉంది కానీ వేరు లోతుగా తన్నే క్రమంలో అక్కడతో వేరు లాగిపోతున్నాయి. కారణం ఏంటయ్యా అంటే లోపల కనబడకుండా రాతి నేల ఉంది. ఈ రాతి నేల ఏం చేస్తుందంటే ఆ చెట్టు వేళ్ళు లోపలికి వెళ్లకుండా, బలముగా పాతుకోకపోకుండా, స్థిరపడకుండా చేస్తుంది. తద్వారా ఏం జరిగిందో తెలుసా? అది బ్రతికినట్టుగానే కనబడుతుంది, అందరికీ చాలా పచ్చగా ఉన్నట్టుగానే కనబడుతుంది, ఎదుగుతుందిరా అన్నట్టుగానే కనబడుతుంది. కానీ మన్ను లోతుగా లేనందున సూర్యరశ్మికి అది రోజు రోజుకి ఎండిపోవటం గమనించడం జరిగింది. ఈ ఉపమానం చెప్పినప్పుడు శిష్యులకి డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. అయ్యా దీని అర్థం ఏంటో మాకు తెలియటం లేదే అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే సూర్యరశ్మి లేదా ఎండ అనగా శ్రమ. కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారు అంటే శ్రమ రాగానే అప్పుడు దాకా బాగా ఎదిగిన వాళ్ళు కూడా, దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికిన వాళ్ళు కూడా, ఫలిస్తున్నట్లుగా కనబడిన వాళ్ళు కూడా, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంది అనుకున్న వాళ్ళు కూడా ఆ శ్రమకు అభ్యంతర పడతారు. చాలా జాగ్రత్త. కొంతమంది శరీరానికి అభ్యంతర పడే వాళ్ళు ఉంటే మరి కొంతమంది గుంపు శ్రమకు అభ్యంతర పడతారు. శ్రమలు రాగానే వారి నోటిలో నుండి అప్రయత్నంగా వచ్చే మాట ఏంటంటే ఏమి దేవుడండి, ఆ దేవుడే ఉంటే కనుక మాకు శ్రమలు ఎందుకండి, మాకు అవమానాలు ఎందుకండి, ఈ నిందలు ఎందుకండి, ఈ నష్టం ఎందుకండి, దేవుడు లేడు. చాలా జాగ్రత్త.
శ్రమ నిన్ను ఎట్లాగైనా మాట్లాడిస్తుంది. శ్రమ నిన్ను ఏ విధంగానైనా అభ్యంతరపరుస్తుంది. శ్రమ నిన్ను ఎన్ని రకాలుగానైనా బలహీనపరుస్తుంది. శ్రమ నిన్ను ఏ విధముగానైనా దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని యోహాను సువార్తలో యేసయ్య చెప్పాడు, 16వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే 2 వచనాలు, ఇప్పుడు చదవదు కానీ మీరు అభ్యంతర పడుకుంటున్నట్లుగా ఈ మాట చెప్తున్నాను, మీకు శ్రమలు వస్తాయి అని యేసయ్య ముందే చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుని వెంబడించినందుకు శ్రమలు వస్తాయి అని బ్రతుకున్నప్పుడు ఆయన ఒక మాట కూడా చెప్పలేదేంటి? ఒకవేళ శ్రమలు వస్తాయి అంటే ఆయన ఎప్పుడో వదిలిపెట్టేవాళ్ళం కదా. ఎంతకాలం నడిచిన తర్వాత మనకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత శ్రమలు వస్తే మనకు అవమానం కదా వెంబడించినందుకు అని అనుకుంటారేమో, అభ్యంతర పడతారేమో, విశ్వాస భ్రష్టులు అవుతారేమో, నన్ను వదిలిపెడతారేమో, లోకంలో కలిసిపోతారేమో అని మీరు అభ్యంతర పడకుండా చెప్తున్నాను, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నమ్ముకుంటే కారులు వస్తాయండి, మేడలు వస్తాయండి, పెళ్ళిళ్ళు అవుతాయండి, పిల్లలు పడతారండి, అందుకే నమ్ముకోండి అని ఎవరైనా చెబితే అది చెడ్డ సువార్త అని గుర్తుపెట్టుకోండి. సువార్త కాదు, అది చెడ్డ వార్త. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇళ్ళు వస్తాయో లేదో తెలియదు కానీ, పొలాలు వస్తాయో లేదో తెలియదు కానీ, పెళ్ళిళ్ళు అవుతాయో లేదో తెలియదు కానీ, గర్భఫలం వస్తుందో లేదో తెలియదు కానీ, ఒకటైతే జరుగుతుంది, నీ పాపం అంతా పోయి నువ్వు పరిశుద్ధపరచబడి యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో ఆ మహిమ కలిగిన పరలోకంలో ఉంటావు. చప్పట్లు కొడదాం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. తన స్వంత కుమారుని ఇవ్వడానికి వెనుదీయని దేవుడు నీకు అన్ని ఇస్తాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అందుకని ఆయన సువార్త చెప్పేటప్పుడు ఆయన సువార్త, యేసయ్య సువార్త వేరు. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెదకండి. దిస్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్య చెబుతున్న సువార్తకి, ఈనాటి ప్రబోధకులు చెబుతున్న సువార్తకి చాలా తేడా ఉంది. యేసయ్య నమ్ముకోండి, అప్పులు పోతాయి. యేసయ్య నమ్ముకోండి, కార్యాలు జరుగుతాయి. యేసయ్య నమ్ముకోండి, అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నమ్ముకోండి, రోగాలు పోతాయి. నో 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 నో, ఈ సువార్త యేసయ్య చెప్పలా. ఇంకా పైగా ఆయన ఏం చెప్పాడంటే, ఒక అడుగు ఎక్కి నన్ను నమ్ముకుంటే మీకు శ్రమలు వస్తాయి అని చెప్పాడు. నన్ను నమ్ముకుంటే నీ సొంత వారే నిన్ను వెలివేస్తారని చెప్పాడు. నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని సభలకు ఈడుస్తారని చెప్పారు. నన్ను నమ్ముకుంటే మీరు అవమానించబడతారు, ప్రవక్తలు కూడా ఆ విధంగా చేయబడ్డారు అని చెప్పాడు. అందుకని యేసయ్యని వెంబడించడానికి ఎవరైనా ముందుకొస్తే ఎలాంటి తీర్మానంతో రావాలంటే, ఆయన వలన నాకేమి కలుగుతుందో నాకు తెలియదు కానీ నేనైతే ఈ లోకమునకు వేరై పరిశుద్ధపరచబడి ఆయన ఉన్న స్థలములో అయితే నేను ఉంటాను, అదొకటి నాకు చాలు అనే ఒక నిరీక్షణతో రావాలని మన సువార్త తెలియజేస్తూ ఉంది. అర్థమైందా? యేసు ప్రభుకి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు. అతడు ఎంత మంచి ప్రశ్న వేశాడంటే, సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి వేసే ప్రశ్నను బట్టి ఆ వ్యక్తికి విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు వేసే ప్రశ్న ఎంత విలువైందైతే నీ ఆలోచనలు కూడా అంత విలువగా ఉంటాయి. అందుకని మీరు వేసే ప్రశ్నలో చాలా జాగ్రత్త. ఇతను చాలా ప్రశ్న వేశాడు, మంచి ప్రశ్న వేశాడు. అబ్బా, ఏం ప్రశ్న వేశాడో! బోధకుడా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి? చాలా అద్భుతమైన ప్రశ్న. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా? అయ్యో, నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను, చిన్ననాటి నుంచే ధర్మశాస్త్రం అవపోసన పడుతున్నాను. అవునా? అయితే ఒక పని చేయి, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, అయితే నీ కొదువుగా ఉంది, నీ ఆధ్యాత్మిక జీవితం ఏదో కొదువుగా ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. నీ ఆస్తినంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు అభ్యంతరపడి మిక్కిలి వ్యసనపడి అనే మాట రాయబడింది. మిక్కిలి వ్యసనపడి. వ్యసనం అంటే అర్థం ఏంటి తెలుసా? అది బాధ కంటే కూడా ఎక్కువ నిష్ఠూరం. బాధ అంటే నీకు నువ్వు బాధపడతావు. వ్యసనం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ బాధ పక్క నుండి తిట్టేటట్టుగా ఉంటుంది ఆ బాధ. ఇతనికి వచ్చిన బాధ ఏ పాటిదంటే, నేనేదో నిత్య జీవ రహస్యం తెలుసుకుందామని వెళితే ఈయన నా ఆస్తి మొత్తం పేదలకు ఇచ్చేయమంటాడేంటని ఒక రకమైన బాధ వచ్చేసింది. అభ్యంతర పడ్డాడు.
అభ్యంతరపరచబడిన ఆ యవనస్తుడైన ధనవంతుడిని చూసి తన శిష్యులతో ఒక ఉపదేశం చేస్తున్నాడు యేసయ్య. సూది బెచ్చంలో ఒంటైనా దూరుతుందేమో, కానీ చూడు ఈ ధనవంతుడు అన్నాడే, వీడు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించలేడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఒక అభ్యంతరం రాగానే, ఒక శ్రమ రాగానే, ఒక నింద రాగానే, ఒక ఇబ్బంది కలగగానే యేసయ్యను వదిలిపెట్టేవాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మార్కు సువార్తలో వ్రాయబడిన మాట ఏంటంటే, అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు దాకా సహించాలి? 1-2 సంవత్సరాలు కాదండి, అంతము వరకు. అంతం అంటే ఏ అంతం? 1 నీ జీవితాంతం, 2 యుగాంతం. జీవితాంతం అంటే నువ్వు బ్రతికిన దాకా. యుగాంతం అంటే ఎప్పుడు? ఈ లోకము మీద ఉన్న సమయము పేరు యుగం. అది అంతమయ్యే సమయం రాబోతుంది. ఎప్పుడు అంతమైపోద్దంటే, నీ పాత భూమి పాత ఆకాశం పోయినప్పుడు. అది ఎప్పుడు జరిగిందయ్యా అంటే, యేసు ప్రభు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అది యుగాంతం. అర్థమవుతుందా? ఈ రోజున యుగాంతపు సూచనలు ఎన్నో కనబడుతున్నాయి. అవి మనం ట్రాష్ అని కొట్టేయచ్చు, కానీ వీలు లేదు. జపాన్కు సునామీ వస్తుందని, యుగాంతం దగ్గర పడుతుందని వాళ్ళు ఎవరో చెబితే మనం నమ్మటం ఏంటండి అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు కొన్నిసార్లు ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన వస్తున్నాడని చెప్పడానికి ఎవరినైనా వాడుకుంటాడు. అయినా ఒకళ్ళు చెప్పేదే ఉంది. బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది, ఆ దినమైనను ఆ గడి అయినను ఎరుగని వారము కామట. ఆ స్థానానికి, ఆ స్థితికి మన ఆధ్యాత్మిక జీవితాలు ఎదుగునుగాక. పౌలు సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, ఆ దినమేంటో ఆ గడి ఏంటో ఆ గుర్తులు తెలియకపోయినా, ఆయన ఎప్పుడు వస్తాడో ఖచ్చితమైన డేటు తెలియకపోయినా మీరు మెళకువగలిగిన వారు అని చెబుతున్నాడు. మీరు కూడా ఎట్లా ఉండాలయ్యా అంటే, దేవుని రాకుడు వస్తుందని మాకు తెలియదే, తెలిస్తే సిద్ధపడేవాళ్ళం అన్నట్టుగా ఉండకూడదు. దేవుని రాకడ వచ్చేటప్పుడు ఒకానొక గుర్తు ఏంటంటే, నీకు శ్రమ కలుగుతుంది, అభ్యంతరాలు కలుగుతాయి. నీ వారే నిన్ను శ్రమ పెడతారు. ఎందుకు? యేసయ్యను బట్టి. నెల్సన్ అనే ఒక చిల్డ్రన్ మినిస్ట్రీ చేసేటువంటి సహోదరుడు ఒక ఫోటో పెట్టాడు వాట్సాప్కి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2000 మంది కలిసి ఒక 50 మంది మీద పడ్డారట. ఎంతమంది? 2000 మంది కలిసి 50 మంది మీద పడ్డారు. దొరికినట్టు కొట్టారు. వాళ్ళందరూ సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారు అందులో. ప్రార్థనా సమావేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి రక్తసిక్తమైపోయిన దేహాలతో ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఆరోగ్యం స్థిరంగా ఉంటే, మరి కొంతమంది ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతమంది మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయారు. శ్రమలు వస్తాయండి యేసు ప్రభు నమ్ముకున్నందుకు. రావని అనుకోవద్దు, మా తూర్పు పాలెంగా మమ్మల్ని టచ్ చేస్తారులే అనుకోవద్దు. ఎక్కడో రోమన్లో ఉన్నటువంటి క్రీస్తు వ్యతిరేక శక్తుల ప్రభావం ఎక్కడికి వచ్చింది? ఇండియాలో ఉన్న నార్త్ ఇండియాలోకి వచ్చింది. నార్త్ ఇండియా అంటే హిందీ మాట్లాడేవాళ్ళు. శ్రమలు నార్త్ ఇండియానికే పరిమితమైనయా? లేదే, సౌత్ ఇండియా కూడా వచ్చేసినాయి. అది తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వచ్చేసింది శ్రమ? రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారిని ఎక్కడ చంపారు? ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ప్రాంతంలో కదా. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? శ్రమ సమీపంగా ఉంది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఒప్పుకున్నందుకు, బైబిల్ పట్టుకున్నందుకు శ్రమ సమీపంగా ఉంది. రీసెంట్గా నేను ఒక వార్త చూసి అవాకైపోయాను. అవాక్ అంటే ఆశ్చర్యం అని కాదు, కానీ ఒక రకమైన దిగులు ఆవరించింది. ఏంటయ్యా అంటే, ఎవరు కూడా ఇళ్లల్లో ప్రార్థనలు నిర్వహించడానికి వీలు లేదు. ఇళ్లను ప్రార్థనా మందిరాలుగా మార్చడానికి వీలు లేదు. దానికి ఖచ్చితంగా అనుమతి కావాలట. అంటే ఏ స్థితికి వచ్చిందో చూడండి. సువార్త వ్యాపించేటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ స్థితికి వచ్చేసిందో చూడండి. అంటే రేపో మాపో ఇళ్లల్లో ప్రార్థనలు పెట్టుకున్న కేసేసే పరిస్థితులు వచ్చేస్తున్నాయి.
రేపో మాపో అన్యుల మధ్యలో ఎవరో రక్షించబడితే వాళ్ళు ప్రేమపూర్వకంగా యేసయ్య కార్యం చేశాడని కుటుంబ ప్రార్థన పెడితే అన్యుల మధ్యలో ప్రార్థన ఎందుకు పెట్టావని సేవకులను చొక్కా పట్టుకునే రోజుల దగ్గరికి వచ్చేసినాయి. మా బంధువులో ఒక ఆయన శ్రీశైలంలో సేవ చేస్తున్నాడు. ఈ మధ్య కలిస్తే కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆదివారం తప్ప ఇక ఏ రోజు ప్రార్థన అక్కడ జరగదు. పాస్టర్ గారు బైబిల్ తీసుకొని వేరే వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళడానికి వీలు లేదు, గృహ దర్శనాలు చేయడానికి వీలు లేదు, కుటుంబ ప్రార్థనకు అసలు అవకాశమే లేదు. చివరికి పరిస్థితి ఏంటయ్యా అంటే పాస్టర్ గారు ప్రింట్ చేసిన ఆ క్రైస్తవ క్యాలెండర్ కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అక్కడ పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ ఇళ్లలో తనిఖీ చేసినప్పుడు హిందువుల పటాలు కాకుండా, ఆ క్యాలెండర్లు కాకుండా దైవజనులు ఇచ్చిన క్యాలెండర్లు ఉన్నాయంటే వాళ్ళని వెలివేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అది ఇచ్చిన పాస్టర్ గారిని అక్కడి నుంచి పంపించవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది ఎక్కడో జరిగేది కాదు, మన ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భక్తి చేస్తున్నామంటే భక్తి చేస్తున్నాం కాదు, సుఖంగా వెళ్ళిపోతుంది, బాగుందిలే అనుకుంటే ఇదే భక్తి అనుకుంటే పొరపాటు. మనకి శ్రమలు రాబోతున్నాయి. నేను మాట్లాడే శ్రమలు 7 సంవత్సరాలు 7 ఏండ్ల శ్రమలు కాదు, లేకపోతే 3.5 శ్రమలు కాదు, 3.5 మహాశ్రమలు కాదు, ఆ శ్రమలు కాదు. అసలు ఆ శ్రమలతో మనకి సంబంధం లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రైస్తవునికి 7 ఏండ్ల శ్రమతో సంబంధం లేదు. నేను మాట్లాడే శ్రమ ఏంటో తెలుసా? ఆ శ్రమకు అప్పగించబడకుండా నిమిత్తం నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, నువ్వు సద్భక్తి చేస్తున్నందుకు నీకు కలిగే శ్రమ గురించి నేను మాట్లాడుతున్నా. సద్భక్తి చేసినందుకు నీకు శ్రమ రావాలి. దిస్ ఇస్ ద లా ఆఫ్ బైబిల్, బైబిల్ యొక్క నియమం. మనకంటే ముందుగా భక్తి చేసిన, సేవ చేసినటువంటి అపోస్తుల్ని, ఆదిమ సంఘాన్ని పరిశీలించండి ఒకసారి. శ్రమ పడకుండా ఎవరు కూడా సేవ చేయలేదు, శ్రమ పడకుండా ఎవరు కూడా భక్తి చేయలేదు. ఆదిమ సంఘాన్ని పరిశీలించండి, వాళ్ళు శ్రమ ద్వారా చెదిరిపోయారు. ఆది అపోస్తులను పరిశీలించండి, వారు శ్రమలలో సేవ చేశారు. నిజంగా శ్రమ ఎంత ఖచ్చితమని ఆది అపోస్తుల సేవ సూచిస్తుందయ్యా అంటే, పద్మాసు ద్వీపమునకు వెళ్ళిన యోహాను తప్ప, దేవుని ప్రణాళికలో నుండి తప్పిపోయిన ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన వాళ్ళందరూ దేవుని సేవ చేసినందుకు, ఆయన్ని సొంత రక్షకునికి అంగీకరించినందుకు, ఆయన్ని ప్రకటించినందుకు, ఆయన నిమిత్తం సేవ చేసినందుకు, ఆయన పేరట ప్రార్థనలు చేసినందుకు, ఆయనను బట్టి అద్భుతాలు చేసినందుకు అందరూ హతసాక్షులయ్యారు. అందరూ హతసాక్షులయ్యారు. ఒక పాస్టర్ గారు అన్నాడట, అరే క్రైస్తవ జీవితం అంటే ఏంట్రా, నిర్వచనం చెప్పండి ఎవరన్నా తెలిసిన వాళ్ళ అని సంఘాన్ని అడుగుతున్నాడట. సంఘంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నోరు తెరవట్ల. క్రైస్తవ జీవితం అంటే నిర్వచనం ఏం చెప్తే ఏమంటాడు అనుకున్నారో, లేకపోతే వీళ్ళకి అర్థం కాలేదో, ఏ విషయం కానీ ఎవరు నోరు మెదపులా. ఒక సండే స్కూల్ పిల్లోడు లేచి పాస్టర్ గారు నేను చెప్తానన్నాడు. చెప్పరా అంటే, క్రైస్తవ జీవితం అంటే బ్రతికితే సాక్షిగా ఉండాలి, లేకపోతే హతసాక్షి అవ్వాలి. చప్పట్లు కొడతారు, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అన్నాడంట, నేను ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో ప్రసంగాలు చేశాను రా, ఎన్నో ఉపదేశాలు చెప్పాను రా, ఇంత గొప్ప ఉపదేశాన్ని నాకు చెప్పినోడు ఎవడు లేడు. నువ్వు నేను చెప్పిన ప్రసంగాల కంటే గొప్ప ఉపదేశం చేసావు ఈరోజు అన్నాడట. స్తోత్రం చెప్పండి. వాట్ ఇస్ మెంట్ బై క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితం అంటే ఏంటి? బ్రతికితే సాక్షి, లేకపోతే హతసాక్షి. వెరీ క్లియర్. దీని గురించి మనం గాబరా పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో శ్రమలు వస్తాయంట అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ దినము మీరు సమీపించినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు తలలు దించుకోవద్దు అన్నాడు, తలలు ఎత్తుకోండి అన్నాడు. స్తోత్రం. తలెత్తుకునేది ఎవడు? శ్రమ వస్తుందని తెలిసినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. శ్రమ కలిగినా దేవుడే చూసుకుంటాడన్న ధైర్యం కలిగిన వాడు తలెత్తుకుంటాడు. ఇప్పుడు తలలు దించుకునే సమయం కాదు, అభ్యంతరపడే సమయం కాదు, శ్రమ రాగానే తప్పించుకునే సమయం కాదు. ఒకవేళ శ్రమ రాగానే నాకు యేసయ్య తెలీదు అన్నాం అనుకో,
నీ విశ్వాస జీవితం ఏ పాటిది? పేతురు అన్నాడు, అయ్యా ఎన్ని అభ్యంతరాలు కలిగినా, ఎంతమంది అభ్యంతరం పెట్టినా నేను మాత్రం అభ్యంతరం పడనయ్యా. ఎవడు నిన్ను వదిలినా, ఎవడు నిన్ను హత్తుకున్నా నేను మాత్రం నిన్ను వదలనయ్యా. ఎంత మంచి ప్రామిస్ చేశాడో. సిలువ శ్రమ సమీపిస్తుందని పేతురుకు అవగానే చిన్న పిల్లకు కూడా భయపడ్డాడు. ఏమంటే పేతురు గారు, మీరు యేసయ్య పక్కన తిరిగారు కదంటే, యేసయ్య, యేసు ప్రభు నాకు ఎక్కడ తెలియదు, నాకు తెలియదు, నేను తిరగలేదు. ఎన్నిసార్లు? 3 సార్లు. యేసు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు. ముమ్మారు శ్రమ పేతురుని అబద్ధికుడిని చేసింది. 3.5 సంవత్సరాలు వెన్నంటి నడిచిన, ఆయన బోధ విన్నా, పరిచర్య చూసిన, ఆయనకు పరిచర్య చేసిన, ఆయన ద్వారా ఎన్నెన్ని అద్భుతాలు జరిగిన, పేతురు జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఎవరో సంగతి పక్కన పెడదాం, పేతురు జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఒక దిన మన పేతురు గారింట్లో పేతురు అత్తగారు ఉన్నారు. పేతురు అత్తగారు ఉన్నారు. ఈ పేతురు గారు యేసు ప్రభుతో పరిచర్య చేస్తున్న టైంలో, ఇంటికి వచ్చిన టైంలో వాళ్ళ అత్తగారు మూలుగుతా ఉంది. మూలుగుతా ఉంటే యేసయ్య వెంటనే ఆమెను తాకి బాగు చేయగా, మరి ఎన్ని దినాల నుంచి భయంకరమైన జ్వరంతో బాధపడుతుందో కానీ ఆమె దిగ్గున లేచి వెంటనే పరిచర్య ప్రారంభించడం జరిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దాకా మంచానికి అతుక్కున్న మనిషి, ఏ మందులు వేసుకున్నా, ఏ మాకులు వేసుకున్నా బాగుపడని మనిషి, యేసు ప్రభు తాకగానే, ఆయన స్పర్శలో ప్రభావం విడుదలవగానే ఆమె లేవడం మాత్రమే కాదు, అదే గొప్ప విషయం అనుకుంటే, యేసయ్యకు, యేసయ్యతో ఉన్న శిష్యులకు ఉపచర్య చేయడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కళ్ళారా చూశాడు. అంత మాత్రమేనా? రాత్రంతా శ్రమ పడినా ఒక చేప కూడా పడకపోతే కుడివైపున వలలు వేయమని ఆజ్ఞ జారీ చేసి కుడివైపున వలలు వేయగానే వలలు పిగిలేంత చేపలు తన జీవితంలో ఎప్పుడు పట్టలేదు. నేను పాపాత్ముడని ఒప్పుకున్నాడుగా. నేను ఎవరిని? అయ్యా, కొంతమంది ఏమో ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఎవరో ప్రవక్తం అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిస్మం ఇచ్చు యోహాను లాంటి ఆత్మ కలిగినోడు అనుకున్నారు, కొంతమంది ఏదో రకరకాల ఏలియా అంటున్నారు, కొంతమంది సంగతి తర్వాత కానీ నువ్వేమనుకుంటున్నావు అన్నాడు పేతురుని. పేతురు ఏమన్నాడు? నువ్వెవరివో కాదయ్యా, నాకు తెలిసినంత మట్టుకు నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. స్తోత్రం. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇది మనుషులు కాదు నాయనా నీకు ఈ ప్రత్యక్షతనిచ్చింది, తండ్రి ఇస్తే తప్ప నీకు రెవల్యూషన్ రాదు. వెరీ గుడ్ అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే వాట్ ఏ ఇంటిమసీ విత్ క్రైస్ట్. యేసు ప్రభువుని ఎంత నమ్మాడు ఆయన, ఎంత క్లోజ్ రిలేషన్షిప్. యేసు ప్రభుని ప్రవక్త అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, బోధకుడు అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఈయన అర్థం చేసుకున్నది అండర్స్టాండింగ్ చూడండి ఎంత డీప్గా ఉందో. శాస్త్రులు అర్థం చేసుకున్నట్టుగా కాదు, పరిచయులు అర్థం చేసుకున్నట్లు కాదు, ధర్మశాస్త్రం బాగా ఎరిగిన భక్తులు అర్థం చేసుకున్నట్లుగా కాదు. పేతురు లెవెల్ వేరుగా ఉంది, అతని అండర్స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈయనెవరో కాదు, దేవుని అద్వితీయ కుమారుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రత్యక్షత కలిగినోడు, ఎంత అద్భుతాన్ని కళ్ళారా చూసినోడు, స్వయంగా తన జీవితంలో చూసినోడు. ఇంకొక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. పేతురు చాలా గొప్ప వ్యక్తి అండి. అతడు ఆ క్షణంలో అవిశ్వాస అయ్యాడు, కానీ చాలా గొప్ప విశ్వాస అయిన. ట్యాక్స్ కలెక్ట్ చేసే కొంతమంది అధికారులు, పేతురు మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా? ఆ ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? డేవిడ్ గారు వాక్యం వినాలి. పేతురు మీ బోధకుడు పక్కన తిరుగుతున్నావు కదా, ట్యాక్స్ కడతాడా కట్టడా ఆయన? నిన్ను అడిగితే ఏం చెప్తావు నువ్వు జవాబు? అమ్మా, నువ్వే యేసయ్య శిష్యుడు అయితే ఆయన పక్కన 3.5 సంవత్సరాలు తిరిగితే నిన్ను పేరు పెట్టి పిలిచి మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అంటే ఏం చెబుతావు? మనమైతే ఏమడుగుతాం అంటే ఆయన అడిగొత్తా, కడతాడో కట్టడో ఆయన్ని అడిగొత్తా.
ఏమో నాకేం తెలుసు, ఆయన్నే అడుగు. ఇదొక సమాధానం. పేతురు ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే ఆయన కడతాడండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ప్రభువా వాళ్ళు ఇట్లా అన్నారు, నేను ఇట్లా అన్నాను, ఏంటి నెక్స్ట్ అన్నాడు. పో ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి గేలవి ఒక చేప వచ్చింది. ఆ చేప నోటిలో షెకెల్ ఉంటుంది. నేను కట్టాల్సింది ఎంత? 6 షెకెల్ అయ్యా. ఈ 2 6 షెకెల్ నీకు. ఎందుకంటే అంత విశ్వాసం కలిగి నా గురించి చెప్పావు. నేను చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళి చేప పట్టడానికి కూడా వెళ్ళావు కాబట్టి విశ్వసించిన నీకు ఈ భాగం ఉంటుందని 6 షెకెల్ ఇచ్చాడండి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువులో పాలి భాగం ఎవరికి ఉంటుందయ్యా అంటే యేసు ప్రభుని గురించి మంచి సాక్ష్యం చెప్పే వాళ్ళకి, ఆయన ఎడల మంచి విశ్వాసం ఉన్న వాళ్ళకి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు! నిజంగా ఆయన చెప్పినట్టుగానే చేప దొరికింది, ఆ చేపలో షెకెల్ ఉంది. ఎన్ని అద్భుతాలు చూసిన విశ్వాసి అయినటువంటి పేతురు గారికి శ్రమ అభ్యంతరమైంది. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పడం ప్రారంభించాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నువ్వు ఎన్ని అద్భుతాలు చూసినా, స్వయంగా ఎంత విశ్వాస జీవితంలో బ్రతికినా, ఒక చిన్న శ్రమ నిన్ను కదిలిస్తుందేమో, జాగ్రత్త. ఒక చిన్న శ్రమ నిన్ను చంచలమైన ఆత్మతో నింపుతుందేమో, జాగ్రత్త. ఒక చిన్న శ్రమ నిన్ను విశ్వాసం నుంచి దూరం చేస్తుందేమో, జాగ్రత్త. మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నేను చూసిన అద్భుతం వెంటనే మరిచిపోయే వ్యక్తిత్వం నాకొద్దు. ఆ అద్భుతం నన్ను మరింత లోతైన విశ్వాసంలోనికి నడిపించాలి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నీకు ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే మరింత లోతైన విశ్వాస జీవితంలోకి నడిపించడానికి, సాక్ష్యం చెప్పడానికే కాదు. నా జీవితంలో అద్భుతం జరిగిందని మనం చెప్పుకోవడానికే కాదు. నీకు జరిగిన ప్రతి అద్భుతం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలంటే మరింత లోతైన విశ్వాసంలోనికి. పేతురు ఆ యొక్క స్థాయిని అందుకోలేకపోయాడు. శ్రమ రాగానే యేసు ఎవరో నాకు తెలియదండి, అసలు యేసు ప్రభుకి నాకు సంబంధం లేదండి. కానీ పేతురులో ఉన్న గొప్ప మంచి లక్షణం ఏంటంటే వెంటనే ముమ్మారు అబద్ధం ఆడాడు. అది అర్థం చేసుకున్నాడు. నేను ఇలా ఎందుకు చేశానంటే మళ్ళీ కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇకెన్నడూ కూడా నీవు ఎరుగను అని నేను చెప్పను నాయన. నేను ఎరుగునని ఇంకెప్పుడు చెప్పనయ్యా. నీ సేవకునిగా ఉంటాను, నీ పని చేస్తాను, నీ పరిచర్య చేస్తాను, అవసరమైతే హతసాక్షి అయినా పర్వాలేదు, మరొక అవకాశం నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకున్నాడు. నిజంగా అతడు ప్రార్థన చేసుకున్న రీతిగానే అతడు సిలువ వేయబడే పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యా యేసు ప్రభు అంత గొప్పోడిని కాదయ్యా, ఆ విధంగా సిలువ వేయబడుటకు నాలో కొంచెమైన యోగ్యత లేదయ్యా, యేసు ప్రభుని ఇలా సిలువ వేశారు కదా, నన్ను అడ్డంగా తిప్పి తలక్రిందులుగా సిలువేయండి అడిగి మరీ సిలువ వేయించుకుని హతసాక్షిగా మారి దేవునితో చేసిన నిబంధనలు నెరవేర్చిన గొప్ప విశ్వాస వీరుడు పేతురు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఎంతవరకు శ్రమ నిన్ను అభ్యంతరపరిచినా, ఈ శ్రమ యేసయ్యకు నిన్ను దూరం చేసిన, విశ్వాస జీవితంలో వెనక్కి లాగిన, విశ్వాస భ్రష్టుడిగా మారిన, దేవుణ్ణి నమ్మినందుకు పశ్చాత్తాపడిన, రిగ్రెట్ ఫీల్ అయినా, ఎందుకు నమ్ముకున్నానని మరొక అవకాశం వర్తమానం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్నాడు. మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇక నిన్ను శ్రమ అభ్యంతరపరచకూడదు. ఆమెన్ చెప్పాలి, ఆమెన్. ఇక ఎన్నడూ శ్రమ నీకు అభ్యంతరంగా మారకూడదు. హల్లెలూయా. బంత మరియముగా వాక్యం వినా, నేను అందరం చూస్తా, అందరు నాకు కనపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు యొక్క అనుభవం చూడండి. ఆయన శ్రమలను బట్టి అతిశయించాడట. స్తోత్రం చెప్పండి. శ్రమలను బట్టి ఏం చేశాడంట? ఆయన నన్ను అంగీకరించాడు కాబట్టి నాకు శ్రమ వచ్చిందని అతిశయించాడట. ఇప్పుడు శ్రమ అవిశ్వాసంగా మారడానికి కాదట. నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చిందని కృంగిపోవడానికి కాదట. మీకు ఒక గుర్తు చెప్తున్నా వినండి.
విశ్వాస జీవితాన్ని బట్టి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని బట్టి, సద్భక్తి నువ్వు చేస్తున్న దానిని బట్టి నీకు శ్రమ వచ్చిందా, ఖచ్చితంగా నీకు గుర్తేంటి తెలుసా? దేవుడు నీ భక్తిని అంగీకరించి ఆ శ్రమను పంపాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. శ్రమలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి రావు. నిందలు కూడా ఎవరికి పడితే వాళ్ళ మీద పడవు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికి పడితే వాళ్ళకి రావు. ఎవరికయ్యా శ్రమలు, ఎవరికయ్యా నిందలు, ఎవరికయ్యా ఉపద్రవాలు, ఎవరైతే దేవుని చేత అంగీకరించబడతారో వారికి మాత్రమే దేవుని సేవను బట్టి, దేవుని విశ్వాస జీవితాన్ని బట్టి శ్రమ అనుమతించబడుతుంది. పేతురు మరియు యోహానులకు శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా, ఈ శ్రమ అనుభవించడానికి మమ్మల్ని యోగ్యులుగా మార్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఈ శ్రమకి నన్ను అనుమతించావంటే నాలో ఎంతో కొంత యోగ్యత ఉన్నట్టే కదా, నీకు స్తోత్రం అని చెప్పారట. నీకు శ్రమ కలుగుతున్నప్పుడు ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. నింద కలుగుతున్నప్పుడు స్తోత్రం చెప్పాలి. వ్యతిరేకమైన పరిస్థితులు నీ మీద ఉన్నప్పుడు, చుట్టుముట్టినప్పుడు స్తోత్రం చెప్పగలగాలి. యోబు చరిత్ర మనకేమి తెలియదేమి కాదు. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినాయో కదా. పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, రోగాలు వచ్చినాయి, పరువు ప్రతిష్ట గౌరవం మర్యాద అన్నీ పోయినాయి. తనకు కలిగినదంటూ ఏమీ లేదు, తనను నమ్మి వచ్చిన భార్య తప్ప. రిక్తుడైపోయాడు. ఏమయ్యా, ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇంత రోగం వచ్చింది, మేలు పొందిన వాడే ఈరోజు నిన్ను చూస్తూ తలలు ఊచుచు నేను అవమానిస్తా ఉన్నాడు. నిన్ను చూసి నించున్న వాడే ఈరోజు కాలు మీద గాలేసుకొని ఈడి పని అయిపోయిందని అనుకుంటున్నారు. నీకేమి చేమకుట్టినట్టుగా కూడా లేదా? ఒకవేళ దేవుని దూషిస్తే నువ్వు చచ్చిపోతావేమో కదా. దూషించి చావరాదు. నువ్వు యథార్థమైన భక్తి చేయడాన్ని బట్టి ఇంకా రోగాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పినప్పుడు యోబు ఎంత అద్భుతమైన మాట అంటాడు. తల్లి గర్భంలోంచి నేను ఒంటరిగా వచ్చాను, దిగంబరిగా వచ్చాను, నేనేమి తీసుకురాలేదు, మళ్ళీ ఏమి తీసుకెళ్ళను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయనకి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు యోబు వంటి యాటిట్యూడ్ ఉండాలా. శ్రమ నీకు అభ్యంతరం కాదనేది గుర్తుపెట్టుకో. అది నీకు అతిశయ కిరీటం. ఎవడికి పడితే వాడికి శ్రమలు రావో. నిజమైన భక్తి పరులకే, నిజమైన సేవకులకే, యథార్థవంతులకే వస్తాయి శ్రమలు. నాకే ఎందుకు వచ్చిందండి శ్రమ? ఎట్లా వస్తాయి అంటే అసలు నేను యేసు ప్రభువుని నమ్ముకునేవాడిని కాదు, నమ్ముకునేదాన్ని కాదని మీలో చాలా మంది అనుకుంటా ఉంటారు, అంటూ ఉంటారు. రోగాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన నోటి వెంట అలాంటి మాటలు రావడానికి వీలు లేదు. మనం చెప్పగలగాలి, ఈ శ్రమలు మన మేలు కొరకే. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఒక తల్లికి 4 మగపిల్లలట. 3 సేవకే ఇచ్చింది మిషనరీలుగా. ఎట్లా ఇచ్చింది, ఏ క్రమంలో ఇచ్చిందో చూడండి. ఒక ఆయన్ని సేవకు పంపిస్తే ఆయన సేవ చేసే స్థలం నుంచి ఒక వార్త వచ్చిందమ్మా, నీ కుమారుడు చనిపోయాడు. మీరైతే, మనమైతే సర్వసాధారణంగా ఏం చేస్తాం? అయ్యో అని రొమ్ము బాదుకొని, పిల్లల మీద ఉన్న వాత్సల్యాన్ని బట్టి, ప్రేమను బట్టి గుండెలు బాదుకొని అనుకుంటాం. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఒకడు చనిపోయాడా, దేవునికి స్తోత్రం, ఇంకొకడు ఉన్నాడయ్యా, వాడిని సేవకు పంపిస్తానని 2వ వాడిని పంపించింది. కొన్నాళ్ళు సేవ చేసిన తర్వాత ఆయన సేవ చేసే స్థలం నుంచి ఒక వార్త వచ్చింది. అయ్యా అమ్మా, మీ పిల్లవాడు చనిపోయాడంటే, అవునా, దేవునికి స్తోత్రం, 2 చనిపోయారు, 3వ వాడు ఉన్నాడయ్యా, వాడిని కూడా తీసుకెళ్ళండి సేవకని మిషనరీలకు అప్పగించిందంట. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ 3వ ఆయన కూడా చనిపోయాడు. ఈమె ఎంత గుండె దిట్టతనం కలిగిన మనిషి చూడండి, గుండె ధైర్యం కలిగిన మనిషి చూడండి, ఎంత శ్రమలను ఆస్వాదిస్తుందో, అతిశయంగా భావిస్తుందో చూడండి.
ఆ ముగ్గురు చనిపోతే, అమ్మా నీ ముగ్గురు పిల్లలు చనిపోయారమ్మా, మేమేమి చేయలేము అంటే, ఆమె ఎందుకయ్యా మీరు బాధపడుతున్నారు? దేవుని సేవలోనేగా వాళ్ళు చనిపోయింది, నాకున్న ముగ్గురే అనుకున్నారా? 4వ వాడు కూడా ఉన్నాడు, వాడు పోతే ఇంకెవరు నాకు కొడరు, వీడిని కూడా తీసుకుపోండి అందట. ఇక మిషనరీలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతో మంది వారి బిడ్డల్ని మిషనరీలకి పంపించారు, కానీ చిన్న శ్రమ రాగానే తీసుకెళ్లిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ తల్లి ఏంటండి, ఆ విశ్వాసం ఏంటండి? ముగ్గురే కాదు, ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా తీసుకుపోండి, వాడు కూడా దేవుని సేవలో అర్పణగా మారితే ఇక ఇవ్వడానికి ఎవరు లేరు, అవసరమైతే నేను కూడా సేవ చేస్తానందట. చప్పట్లు కొట్టు గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇట్ మస్ట్ బి యువర్ యాటిట్యూడ్ ఇన్ ద ట్రబుల్స్. శ్రమలలో ఇలాంటి వైఖరి నీదై ఉండాలి. చిన్న శ్రమ రాగానే మీ పిల్లల విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? చిన్న శ్రమ రాగానే మీ బిడ్డల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు? చిన్న శ్రమ రాగానే, ఈ మధ్య ఒక సహోదరి స్కూల్లో కనపడింది. ఆమె అడిగింది, ఏమండి మీరు పాస్టర్ గారా అంది. అవునమ్మా. ఆ సంభాషణ బట్టి కానీ ఏదన్నా కానీ మొత్తానికి మా ఇద్దరిని చూసి, మీరు పాస్టర్ గారా అంటే, అవునమ్మా. ఎక్కడ చేస్తారు ఏంటంటే చెప్పారు. అమ్మ మీరు కూడా మందిరానికి వెళతారా అంటే, వెళ్తారు. మాటల మధ్యలో ఏమంటుందంటే, మంచి విశ్వాసంగా మాట్లాడింది, కానీ లాస్ట్లో ఏమైందో ఆ మాటకి నాకు బాధేసింది. ఎట్లా అంటే, ఆదివారం అని పేరే కానండి, ఆదివారం కూడా మా పిల్లలకి రెస్ట్ ఉండదండి. ఏమైందమ్మా అంటే, సండే స్కూల్కి పోతే ఎప్పుడుకో వస్తారండి, ఆదివారం అనే పేరు కానీ మా పిల్లలకి ఏం లేదు. అంటే ఇప్పుడు సండే స్కూల్ పంపించడానికి నా పిల్లలు బాగుపడుతున్నారని ఆనందం లేదు ఆమెలో. ఆదివారం కూడా మా పిల్లలు ఇంట్లో ఉండటం లేదు, రెస్ట్ తీసుకోవటం లేదు, ఆదివారం కూడా ఎక్కడ పోతున్నారు? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీ పిల్లల్ని ఆదివారాలు వదిలిపెట్టకుండా, అంటే మానకుండా సండే స్కూల్కి పంపించగలుగుతున్నారు? ప్రతి ఆదివారం మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్న తల్లిదండ్రులు చేతులు ఎత్తండి ఒకసారి. ఈ మధ్య 10th క్లాస్కి రాగానే పిల్లల్లో కూర్చోట్లా, నిలబడుతున్నాడు ఒకడు, వచ్చాడు రాలా. ఏందిరా నువ్వే క్లాస్ రండి? 10th రాగానే పక్కకి వెళ్ళి ఎట్టు కూర్చోట్టు, అంటే సండే స్కూల్ కాదట. జనరేషన్ మారిపోయింది. ఇది జెడ్ జనరేషనా, జిడ్డా? జనరేషన్ మారిపోయింది. వీడు ఫోనుల దగ్గర 24 గంటలు ఉంటాడు. చూడండి, మన ఊర్లో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒక దిమ్మి ఉంటుంది, ఆ దిమ్మి కింద ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఏం చూస్తారో మనకు తెలియదు. రోడ్ల మీద ఈ మధ్య ఎవడో కానీ కుర్రోళ్ళకే భయం పుట్టేటట్టు నడిపించారు. వాలీబాల్ ఆడేవాళ్ళు కూడా రే అంటున్నారు. వాడు ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు దాకా అని వెళ్తున్నాడు. బళ్ళు చేతికిస్తే ఆగట్లా, ఫోన్లు చేతికిస్తే టైం దొరకట్లా. పిల్లలు చాలా జాగ్రత్త. ఈ తరాన్ని గనక తల్లిదండ్రులమైన మీరు సండే స్కూల్లో మీ పిల్లల్ని నాటకపోతే రేపటి దినమున వాళ్ళు ఎందుకు పనికిరారు. వ్యవసాయం చేసేవాళ్ళు భూమిని అంతా సిద్ధం చేసిన తర్వాత ఏం తెచ్చుకుంటారు? రా చిట్టి, ఈ మధ్య చేస్తున్నావు కదా, వ్యవసాయం ప్రారంభించాడు అతి తక్కువ వయసులోనే వ్యవసాయం. వెరీ గుడ్. చెప్పు. భూమిని అంతా సిద్ధం చేసిన తర్వాత ఏం చేస్తారు? నాటడానికి విత్తనాలను నారును తెచ్చుకుంటారు. సంగమనగా దున్నబడిన భూమి. ఇందులో సండే స్కూల్ పిల్లలు ఎవరంటే నాటబడుటకు సిద్ధంగా ఉన్న నారు. స్తోత్రం చెప్పండి. నాటినప్పుడు అది కొంచెమే, కానీ అది ఫలించినప్పుడు సంఘానికి కాదు ఒక దేశానికే ప్రయోజనంగా మారుతుంది. చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్కూల్కి పడిగాపులు కాసి వింటున్నారా? బస్సు ఎప్పుడు వస్తుందో అని
పడిగాపులు కాసి అవసరమైతే బస్సు ఆగకపోతే ఏమయ్యా ఆ స్కూల్ వాళ్ళు ఆగుతున్నారు, ఈ స్కూల్ వాళ్ళు ఆగుతున్నారు, నీకేం మాయరోగం ఆగట్లేదని ఆ బస్సు ఎదుట ధర్నా చేసి కూడా బస్సులు ఎక్కించి స్కూల్కి పంపిస్తారు. అవునా కాదా? ఎన్ని రోజులు? సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని 6 రోజులు. వాడు ఉదయం కొన్ని స్కూల్స్ని బట్టి 8:30, 9ంటికి వెళ్తే వచ్చేసరికి 4, 5 అయింది. 6-7 గంటలు ఆ స్కూల్లోనే ఉంటున్నా నీకు దిగులు చెంత ఏముండదు. కానీ ఒక్క ఆదివారం రాగానే నాన్న ఈ పూట ఏమి వెళ్తావులే పడుకో, రేపు నుంచి మళ్ళీ స్కూల్స్ ఉంటాయిగా, ఈ పూట మానుకో, ఈ పూట ఆపుకో, ఈ పూట ఆగు. ఎందుకంటే ఇది ఈ తల్లే పరమ ఎట్లా సోంబేరి. ఏం పేరు? సోంబేరి. ఎందుకంటే మనసు నుంచి లేవదు. ఎందుకంటే పిల్లోని ఇప్పుడు రోడ్ల మీద స్కూల్ బస్సు ఎక్కించడానికి ఉన్న ఓపిక మందిరం దగ్గరికి వెళ్ళి పిల్లోడిని కూర్చోబెట్టి సండే స్కూల్ టీచర్కి అప్పచెప్పే అంత ఓపిక లేదు. నీ పిల్లలు ఏడుస్తున్నా కఠినంగా స్కూల్కి పంపించడానికి వెనుదిరగవే. మా ఓడు అసలు సండే స్కూల్ అంటేనే ఏడుతున్నాడనే ఎందుకు సాగు చెబుతున్నావు? అవసరమైతే నువ్వు అక్కడ కూర్చొని ఆ సండే స్కూల్ అయిపోయేదాకా నీ పిల్లలు మానసికంగా సిద్ధపడేదాకా వాళ్ళని సండే స్కూల్లో పెంచాల్సిన బాధ్యత మీకుంది. ఒక్కొక్కడు 10th రాగానే ఇంటర్కి రాగానే అసలు మేము పెద్ద వీరాతి వీరులం, శూరాతి శూరులం అని సండే స్కూల్ పిల్లల్లాగా బిహేవ్ చేయట్లా. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది. చాలా జాగ్రత్త. చిన్న శ్రమకి కూడా పిల్లలకి శ్రమ తగులుతుందంటే వద్దండి, వద్దు. చాలా జాగ్రత్త. మీ పిల్లలకి ఈ పూట శ్రమ తెలియకపోతే వారు శ్రమల్లో భక్తి చేయలేరు. శ్రమల చేత విశ్వాసులు భయపడి ఒక ఇంటిలోకి వెళ్ళినప్పుడు అదే విశ్వాసుల మధ్యలో ఒక చిన్నపిల్ల ఉంది. ఆమె పేరు రోదే. ఏమేం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేసే వారితో కలిసి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు చేసిన ప్రార్థనా ఫలితం ఎలాగా ఉంది అంటే అసలు వీళ్ళే ఆశ్చర్యపోయేంత అద్భుతమైన రీతిలో ఉంది. మా పేతురు గారిని విడుదల చేయ్యా, మా పేతురు గారిని విడుదల చేయ్యా, అయ్యా విడుదల చేయ్యా, తిరిగి బలముగా నీ సేవలు వాడుకోని ఎన్నో గంటలు ప్రార్థన చేశారు. కరెక్ట్గా పేతురు గారు ఎక్కడికి వచ్చారంటే వీళ్ళందరూ పేతురు గారి గురించి ప్రార్థన చేస్తున్న ఇంటిలోకి వచ్చి ఇంటి గదిని తట్టాడు. ఎవరికి ధైర్యం రావట్లా. ఎవరు? మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి, క్రీస్తు విరోధులు అనుకోండి, మనల్ని కూడా ఏం చేస్తారు? పేతురు గారితో పాటు జైలు వేస్తారు. ఎవరోలే మనకెందుకులే. పేతురు గారు మాట్లాడుతున్నాడు, అమ్మా తలుపు తీయండి. వీళ్ళు ఎంత కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారంటే, ఎంత భయం వీళ్ళని ఆవరించిందంటే అది పేతురు గారి స్వరం అనేది కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. ఒక చిన్నపిల్ల మాత్రం ఏమంటుందంటే, పెద్దమ్మ ఓ అక్క అన్నయ్య ఇది ఎవరో వాయిస్ అని మీరు అనుకోండి భయపడుతున్నారా? ఎవరో కాదు, మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేసామో ఆ పేతురు గారు వచ్చారు. తెస్తానాగండి అని తీసినప్పుడు పేతురు గారు వచ్చారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆమె శ్రమలో ఉంది కానీ దిగులు లేదు, భయము లేదు. ఆ శ్రమ ఆమె అభ్యంతరపరచలేదు, విశ్వాసం ఎక్కడ తగ్గలేదు. ఆమె స్వయంగా వెళ్ళి తలుపులు తీసి పేతురు గారిని సాదరంగా ఆహ్వానించే స్థాయిలో విశ్వాసాన్ని పెంపొందించింది. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పిల్లలు, మీరు సరిగ్గా నిలబడితే మీలో రోదేలు, ఫీబేలు, సమూయేలు, దావీదులు లేస్తారు. మీ అందరికి చెప్పే మాట ఏంటంటే, పిల్లల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీ పిల్లలు ఏమి చేస్తున్నారో గమనించాల్సిన బాధ్యత మీదే. వాడు 10th ఇంటర్ చదువుతాడు, వాడు ఫేస్బుక్ అకౌంట్, వాడు మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకే పెడతాడు. ఇవన్నీ చూసి నేనేం చేశానంటే అసలు మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ అన్ఫ్రెండ్ చేసి పడేశాను. ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. మనకి ఎక్కడ అకౌంట్లో పేరు ఉండాలండి? జీవ గ్రంథంలో. స్తోత్రం చెప్పండి. ఈ అకౌంట్లో పేరు కనబడని ఎడల ఎక్కడికి వెళ్తాం మనం? నరకం. చాలా జాగ్రత్త. మీ పిల్లల్ని శ్రమ తెలియకుండా పెంచుదాం అనుకుంటే నీ అంత బుద్ధిహీనరాలైన తల్లి తండ్రి ఎవరు ఉండరు. నీ శ్రమ తెలియాలి, నీ కష్టం తెలియాలి. రీసెంట్గా
తల్లి శ్రమను గుర్తించిన ఒక పొట్టోడండి. వాడు ఒక ప్లకార్డు చిన్నది తయారు చేసుకుని దాని మీద రాశాడు వాడి విషయం. వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాడు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా అనే సమస్య అంటే, మా అమ్మ ఒక బడ్డీ కొట్టు పెట్టుకుందండి, అక్కడి నుంచి తీపిచ్చేశారండి, ఆ కొట్టు లాక్కున్నారండి, ఏదేదో వాడి సమస్య చెప్పుకున్నాడు. ఈ చిన్న పిల్లవాడి పోరాటం, ఆ ప్రయత్నం చూసి కలెక్టర్ గారు అవాక్ అయిపోయి వాళ్ళ అమ్మను కలిసి, నువ్వేం కృంగిపోవద్దమ్మా, చచ్చిపోవద్దమ్మా, మానసికంగా నువ్వేం ఇదవ్వద్దు, నీ కొడుకు చూసి చేసిన ప్రయత్నం చేసి నేను చాలా అబ్బురపడిపోతున్నాను, ఆశ్చర్యపోతున్నాను, అభినందిస్తున్నాను. నీకు ఒక కొట్టు పెట్టుకోవడానికి, బడ్డీ కొట్టు ఒకటి పెట్టుకోవడానికి నేను ఒక చక్రాల బండి నీకు ఒకటి ఇస్తున్నాను, దీనిని వాడుకో, టిఫిన్ పెట్టుకుంటావు, ఏది చేసుకుంటావు వాడుకో, నువ్వు ఇక చనిపోవాల్సిన అవసరం లేదని ఒక పిల్లవాడు చేసిన చిన్న ప్రయత్నం లేదా పెద్ద పోరాటం, అది చూసి కలెక్టర్ గారే చెల్లించి ఏమిచ్చింది? ఒక ఉపాధికి అవసరమైన బండినిచ్చింది. నీ పిల్లోడి వల్ల నీకేమన్నా ప్రయోజనం కలుగుతుందా? ఏం కలగట్లేదంటే వాడికి నొప్పి తగలకుండా పెంచుతున్నావు, శ్రమ తెలియకుండా పెంచుతున్నావు. మీరు శ్రమ పడడం మీ పిల్లలు చూడాలి, మీ శ్రమ మీ పిల్లలకు అర్థం కావాలి. నువ్వు ఎంత కష్టపడితే రూపాయి వస్తుందో, ఎంత కష్టపడితే నోటిలోనికి అన్నం వెళుతుందో, ఆ శ్రమ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించని క్షణంలో ఒకానొక దశలో వాడు చెడిపోతాడు, పాడవుతాడు. తిన్నది అరగక ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు చెప్పేవాడు కూడా ఎక్కువ అవుతున్నారు. చాలా జాగ్రత్త. చిన్న చిన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. రీసెంట్గా ఒక న్యూస్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే పిల్లల్లో ఇంత పాశవికత, ఇంత కఠినమైన మనస్సు, ఒక నేర ప్రవృత్తి ఈ సోషల్ మీడియా ద్వారా వస్తుందా? ఎందుకంటే శ్రమ తెలియటం లేదండి. నువ్వు పొలానికి వెళ్ళినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, నువ్వు కాలేజీకి వెళ్ళే అమ్మాయివి కదా, నిన్ను కష్టపెడతావు ఎందుకు లేను నువ్వు పిల్లని గురించి అనుకుంటే రేపు నీ బతుకు కూడా అలాగే ఉంటుంది. మా వాడికి ఏ కష్టం తెలియకుండా పెంచానంటే నీకు విగ్రహం కట్టి దండేసి దండం పెట్టాలా? నువ్వు కష్టపడటం వాళ్ళు చూడాలి. తన తల్లి ఎంత కష్టపడుతుందో తెలియని ఒక కూతురు ఏం చేసిందో తెలిసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయ్యాడు, ఒక పనికి మల్లుడు. వాడితో పాటు లేచిపోతుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని లేచిపోతుంది. పోలీస్ స్టేషన్కి ఒక కాల్ కొట్టింది. పోలీసులు పట్టుకున్నారు. అమ్మ మీ పిల్లలు దొరికారని ఇరుపక్షాలు వారిని పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు. తప్పు, ఈ చిన్న వయసులో ఇలా చేయకూడదు, ప్రేమ దోమ అంటూ ఇప్పుడు తిరిగితే భవిష్యత్తు పాడైపోయిందని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే అబ్బాయి బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్లలు చూడండి, చాలా జాగ్రత్త. నాకు అనిపిస్తుంది ద బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, ఒక పెద్ద పని, బాధ్యత ఏంటి క్రైస్తవులమైన మనకి? పిల్లల్ని పెంచడం, సంపాదించడం, ఉద్యోగాలు, వ్యాపారాలు తర్వాత సంగతి. నీ పిల్లల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దైవ భీతి కలిగిన వారిగా పెంచడం నీ ఎదుటున్న దర్శనం. ఆడపిల్లలు ఎంత చెడిపోతున్నారు చూడండి. ఈ పిల్ల ఆడికి ఫోన్ చేసి, రే మమ్మ నిన్ను నన్ను డిస్టర్బ్ చేసింది కదా, మళ్ళీ అసలు మమ్మే అడ్డుగా ఉంది, అది సత్తే, మనం ఆడికెళ్ళిన అడిగేవాడు ఎవడు లేడని ఇంటికి పిలిచి తల్లినే స్వయంగా తన ప్రియుడు, మరి పదాలు వాడటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది కానీ మరి అర్థం కావాలి కదా, ప్రేమించినోడిని తీసుకొచ్చి తల్లిని చంపించింది. చచ్చిపోయాడని సంతోషంలో ఆడిల్లిపోతే మళ్ళీ ఫోన్ వచ్చింది ప్రియురాల నుంచి. అరే పనికి మాలోడా, నీకు మనుషులను చంపడం కూడా రాదా? మా అమ్మ బతికే ఉందరా అని మళ్ళీ పిలిచి దుప్పటేసి నెత్తికేసి బాది, ఉన్న కొర ప్రాణం కూడా పోయేటట్టుగా కొట్టి శవంలాగా మార్చేసేదాకా నిద్రపోలేదు. పోలీసు విచారణలో అర్థమైపోయింది. పోలీసులకు ఎందుకు తెలియదు? ఆవులిస్తే పీగులు లెక్క పెడతారు. ఆ అమ్మాయి వైఖరి వాళ్ళకు అంతా అర్థమైపోయింది ఈ పిల్ల చేసిందని. ఎందుకంటే కొన్ని వారాల క్రితం అదే పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఓహో ఇదే జరుగుంటుందని ఆ కోణంలో విచారిస్తే అదే జరిగింది. ఇప్పుడు జైల్లో ఓసలు లెక్క పెడుతుంది అనుకుంటున్నాను నేను, తెలియదు, క్లైమాక్స్ తెలియదు. యవ్వన పిల్లలారా చాలా జాగ్రత్త. శ్రమ పడుతున్న మీ తల్లిదండ్రులు చూడండి.
వాళ్ళు ఎందుకు శ్రమ పడుతున్నారో, ఏ విధంగా శ్రమ పడుతున్నారో, మీ జీవితాలను కట్టాలని ఎంత కష్టపడుతున్నారో చూడండి. వాళ్ళతో వీళ్ళతో తిరగడానికి కాదు. గుర్తుపెట్టుకో, అంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పేవాడు లేక చెడిపోయానని చెప్పొద్దు. కొన్ని సంవత్సరాలు మీరు కష్టపడితే, ఒక ఇంటర్మీడియట్కి వచ్చారనుకోండి, గట్టిగా 5 సంవత్సరాలు మీరు కష్టపడితే మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. 30 ఏళ్ళు నిండక మునిపే ఐగుప్తు సింహాసనం ఎక్కిన యోసేపును జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత మీద తన ఆశీర్వాదాన్ని కట్టుకున్న గనుడు ఆయన. హల్లెలూయా. యవనస్తులైన మీరు కూడా పరిశుద్ధత మీద మీ కుటుంబాలను కట్టుకోవాలి, మీ పిల్లల్ని కట్టుకోవాలి. యవనస్తులు మీ భవిష్యత్తును కట్టుకోవాలి. తద్వారా మీరు ఆశీర్వదించబడాలి. ఒక దైవజనుడిగా ఇది నా కోరిక. వాళ్ళు ఏదో తెచ్చి పెడుతున్నారు, మేము తింటున్నాం. బళ్ళు కొనిచ్చారు, ఊరేగుతున్నాం. బట్టలు కొనిచ్చారు, ఫ్యాషన్గా తిరుగుతున్నాం. ఫోన్లు కొనిచ్చారు, వాళ్ళతో వీళ్ళతో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు పెంచుకుంటున్నాం. ఈ పనికి మాలిన పనులన్నీ ఆపేసి ఒక దైవ ఆసక్తితో కలిగిన సంఘముగా మార్చబడాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ల మీద ఉన్న ఆసక్తి కొట్టివేయబడి దేవుని ప్రజల మీదకి, దేవుని సన్నిధి మీదకి, దేవుని పరిచయం మీదకి, దేవుని సహవాసంలోనికి యవనస్తులకి ఆసక్తి కలుగునుగాక. హల్లెలూయా. యవనస్తులు కూడా ఒక మాట చెప్తున్నాను. ఆటలు ఆడటం తప్పు కాదు. అది క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, ఇంకేదైనా, ఫుట్బాల్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఎనీ గేమ్. ఒకవేళ దేవుని సన్నిధి ఉంది అంటే దానిని అంతటిని పక్కన పెట్టుకొనగలిగిన ఒక తీర్మానంలోనికి యవనస్తులు రావాలి. 21 రోజు ఉపవాస కూడికలు ఉన్నాయి. మనం ఆడుకుంటూ సమయాన్ని వ్యర్థం చేయటం కాదు. ఉద్యోగాలు లేవు కదా, ప్రార్థన చేసుకుందాం. భవిష్యత్తు సరిగ్గా లేదు కదా, ప్రార్థన చేసుకుందాం. పలానా సబ్జెక్టు నాకు అర్థం కావట్లేదు కదా, ఈ ఉపవాస కూడికల్లో పాల్గొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నా మొరను ఆలకిస్తాడు, నా సమస్యను తీరుస్తాడు. దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మీ యవనస్తులు కాదు టీచింగ్ ఎవరు వాళ్ళండి? ఎవరు వాళ్ళే? అంతగా పాస్ గారు చెబుతాడా? ఏమిరా, ఉపవాస కూడికల్లో పాల్గొను, వాక్యం ద్వారా బలపరచబడు, ప్రార్థన చేసుకో. నీ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రార్థన తప్ప నీ జీవితాన్ని మార్చగలిగింది ఏది లేదని మీ పిల్లలకి మీరు టీచింగ్ ఇవ్వాలి. వాడు 12ంటికి వచ్చినా కానీ అన్నం తిన్నావా? ఎప్పుడు ఆ డాడాడు తిరిగి వస్తాడు. 12ంటికి 1 గంటకు వస్తాడు. అప్పుడేమో మేలుకొని మహాతల్లి ఏమంటుందంటే, అన్నం తిన్నావా? ఎక్కడికి వెళ్ళావురా అంటదో. ఎక్కడికి వెళ్ళావురా ఇప్పుడు దాకా? ఎక్కడికి తిరిగి వచ్చావురా? ఈ టైం దాకా ఏంటో నువ్వు అనుకోవటం కాదు. అన్నం తిన్నావా? తిను, పెట్టాను అక్కడ. ఒక మాట చెప్తున్నా, శ్రమ లేకుండా మీ పిల్లల్ని పెంచితే మీరు చిన్న చిన్న వాటికి వాళ్ళు అభ్యంతర పడిపోతారు. ఈ మధ్య ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడు చచ్చినందుకు జాలి కూడా కలగల. అదొక పేద కుటుంబం అండి. వాడికి ఆశలు మాత్రం కోరికలు గుర్రాలు. వాడు BMW కారు కావాలని మొదలు పెడుతున్నాడు వాళ్ళ అమ్మళ్ళకి. ఏ కారు? BMW అంటేనే కారులో ఒక టాప్ లిస్ట్లో ఉన్న కారు. ఆడి కారు కానీ, BMW కానీ, కొన్ని అలా కారులని. వీడు పోరు తట్టుకోలేక, కొనే స్తోమత లేకపోయినా BMW అంత రేంజ్ కాదురా నాయన, స్విఫ్ట్ కారు కొనిస్తామని. ఏ కారు కొనిచ్చారు? స్విఫ్ట్ కారు కొనిస్తే, స్విఫ్ట్ కారు కొనిచ్చారో మరి కొనిస్తానన్నారు తెలియదు కానీ, కొనిచ్చారో తెలియదు కానీ, నేను BMW అడిగితే మీరు స్విఫ్ట్ కారు కొనిస్తారని వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కింద కామెంట్లు చూస్తే ఒక్కడన్నా రిప్ అని పెడతాడా అనుకుంటే రిప్పు లేదు, ఏమీ లేదు. నువ్వు సావడమే నయ్యోరా, భూమి మీద నువ్వు బారోరా, ఎట్లాంటి కొడుకులు పుట్టితే ఎంత పుట్ట, ఇయే కామెంట్లు. నేను కామెంట్ పెట్టలేదు కానీ నా ఫీలింగ్ కూడా అదే. ఏం ఫీలింగు? ఆడు చచ్చాడన్న జాలి కొంచెం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు ఎంత పీడిస్తారంటే, నాకు ఆ బైక్ కావాలి, ఈ బైక్ కావాలి, అరే తినడానికి బియ్యం లేదు, BMW కారు కావాలి. మీ పరిస్థితిని అర్థం చేసుకునేటట్టుగా మీ పిల్లల హృదయాలు మీరు తెరవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన స్థితి ఇది కాదు నాయన, మన పరిస్థితి ఇది కాదు నాయన. దేవుని కృప దాకా ఇక్కడ దాకా వచ్చాం. మరి అంతంతగా ఊహించుకోవాకు.
దేవుని కృప సహాయం చేస్తే నువ్వు అంతకంటే గొప్పగా సంపాదిస్తావులే, నీ కొరకు ప్రార్థిస్తున్నావు అని చెప్పగలగాలి తల్లిదండ్రులు. హల్లెలూయా. అడిగిందల్లా కొనియటం, అడిగిందల్లా ఒళ్ళో వేయటం, ప్రతిదీ నోటికి అందించడం తల్లిదండ్రులు ఎవరు దయచేసి చేయొద్దు. రేపటి దినాన వాడు అడిగింది కొనియకపోతే చచ్చిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, అవసరమైతే నిన్ను చంపుతానని బెదిరిస్తాడు. శ్రమ వలన అభ్యంతరం మీరు పడొద్దు, మీ పిల్లల ద్వారా పడొద్దు. ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనగలిగిన ఒక దిట్టపరచబడిన హృదయాలు ప్రభు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట చదివి మనం క్లోజ్ చేద్దాం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడంట? శ్రమ కొంతమంది విశ్వాసుల్ని తిరుగుబాటుదారులుగా, కఠినమైన హృదయాలుగా, అవిశ్వాసులుగా మారుస్తుంది. హెబ్రీ 5:8. కానీ యేసు ప్రభు కదా శ్రమలు కలగగానే ఎన్ని శ్రమలు వస్తాయని అంత విధేయుడుగా మారాడట. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియమైన సంగమా, మనకి కలుగుతున్న ప్రతి శ్రమ, ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ ట్రబుల్స్, మన జీవితంలో ఎందుకు ఈ శ్రమలు అంటే మరింతగా మనం నెత్తలు చేయడానికి, విధేయులుగా మార్చడానికి, తగ్గింపు స్వభావాన్ని నేర్పించడానికి, మరింత మనం తిరుగుబాటుదారులుగా మారడానికి కాదు. అందుకని శ్రమలో మనం అతిశయించాలి, శ్రమలో మనం విధేయత నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. శోధించబడిన మీదట శ్రమలో వలన మనం ఏమవుతాం? సువర్ణముగా. శ్రమ వలన మనం పరిపూర్ణం అవ్వాలి. సువర్ణం అంటే అది. అట్టి కృప నీకు నాకు మనందరికీ ప్రభు అనుగ్రహించునుగా.